భూమి తన చుట్టూ తాను తిరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తిరగడం ఆపదని ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇప్పటికే చెప్పేశారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే మనలో చాలామందికి అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సందేహాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు తన చుట్టూ తాను తిరిగే భూమి అకస్మాత్తుగా ఆగిపోతే ఏమవుతుంది? ఆ సమయంలో జీవకోటి ఏమైనా ప్రమాదం జరుగుతుందా అనే ప్రశ్నలెన్నో మన మదిలో మెదులుతూనే ఉంటాయి. అలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. 1970వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే జరుపుకుంటున్నాం. భూమి యొక్క కక్షలు తిరగడం గురించి కాలం మారే కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇస్రో ఆర్గనైజేషన్ ఇంకా నాసా వంటి పరిశోధన సంస్థలు భూమి అకస్మాత్తుగా తిరగడం ఆపేస్తే ఏమవుతుందో తెలిపే ప్రయత్నం చేశాయి. ఆ విషయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఎప్పుడు వంపులుగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకనే మనకు గురుత్వాకర్షణ శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుందట. సాధారణంగా మీకు అందరికీ తెలిసిందే, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుందని. వీటి వల్లనే మనకు రాత్రి పగలు అనేవి ఏర్పడుతున్నాయి. అయితే భూమి తిరగడం అనేది అకస్మాత్తుగా ఆగిపోతే అతిపెద్ద వినాశనం జరుగుతుందట. రాత్రి పగలు అనేవి తేడా ఎప్పటికీ ఉండదు. ఈ సందర్భంలో కొన్ని దేశాలు ఎప్పటికీ సూర్యుడిని చూస్తూ ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో మరికొన్ని దేశాలు కేవలం చీకట్లోనే ఉండిపోతాయి. ఎందుకంటే రాత్రి పగలు అనేవి ఏర్పడటానికి భూమి తిరగడంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా భూమి తిరగడం కనుక ఆగిపోతే ప్రస్తుతం ఉన్న మాదిరిగా కాలాల ప్రక్రియ ఉండదు. శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం అనేవి అస్సలు ఉండవట. ఇవి విశ్వంపై చాలా దుష్ప్రభావాలను చూపుతాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాలన్నీ అతి భయంకరమైన వేడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలన్నీ అత్యంత భయంకరమైన చలికి గజగజ వణికిపోతాయి. ఇంకో విషయం ఏమిటంటే భూమి తిరగడం ఆగిపోతే కనుక అయస్కాంత క్షేత్రం నాశనం అయిపోతుందట. అలాగే భయంకరమైన రేడియేషన్ మొదలవుతుందట. ఎవరు ఊహించలేని విధంగా ప్రపంచ వినాశనం జరుగుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.